హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బ్రేక్స్కి క్లచెస్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇది బేసిక్ టాపిక్. ప్రీవియస్గా మనం బ్రేక్ అంటే ఏంటి, క్లచ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్, క్లచెస్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా మనం బ్రేక్ అనేది ఒక డివైస్ ఎందుకోసం వాడతాము? ఒక వెహికల్ని కానీ లేదా ఒక ఎక్విప్మెంట్ని కానీ స్టాప్ చేయడానికి ఈ బ్రేక్ అనేది వాడతాము. ఆ బ్రేక్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, అందులో ఉన్న ఎనర్జీని ఆ బ్రేక్ ఉన్న ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా అబ్జర్వ్ చేసుకొని ఆ కైనెటిక్ ఎనర్జీని ఆ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేసుకొని మూవింగ్ అవుతున్న బాడీ కానీ లేదా మూవింగ్ అవుతున్న ఆబ్జెక్ట్ కానీ అది స్టాప్ పొజిషన్ లేదా రెస్ట్ పొజిషన్కి వస్తుంది. ఇది బ్రేక్ అంటే. కానీ క్లచ్ అంటే ఏంటి? ఈ క్లచ్ అనేది ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి పవర్ని ట్రాన్స్మిట్ చేసేదే ఈ క్లచ్. మనం ఎప్పుడైతే ఈ షాఫ్ట్ నుంచి ఈ షాఫ్ట్కి పవర్ వద్దు, మనం వేరే స్పీడ్ ఆఫ్ పవర్ ఇద్దాం అనుకున్నప్పుడు మనం ఈ రెండింటిని డిసెంగేజ్ చేసేలాగా ఉండే డివైజే క్లచ్. క్లచ్ ఈజ్ ఏ మెంబర్ విచ్ ట్రాన్స్మిటింగ్ ది రోటరీ మోషన్ ఆఫ్ డ్రైవింగ్ షాఫ్ట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి పవర్ ట్రాన్స్మిట్ చేయడం అండ్ మనకు కావాల్సినప్పుడు డిసెంగేజ్ చేయడం. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ బ్రేక్స్ అనేవి ఎక్కడ యాక్ట్ అవుతాయి అంటే, వీల్ యొక్క రిమ్ ఉంది కదా. సో మనం బైసికల్లో సాధారణంగా చూస్తూ ఉంటాము, రిమ్ ఏదైతే ఉందో దాని మీద ఇలా బ్రేక్స్ అప్లై అవుతాయి. కానీ మనం వెహికల్ పెద్దదయ్యేసరికి దాని యొక్క సైజు ఎక్కువయ్యేసరికి లేదా అప్లికేషన్ వేరే అయ్యేసరికి ఏమవుతుంది అంటే, ఇలా ఒక సెపరేట్గా వీల్కి కనెక్టెడ్ అయిన డిస్క్ ఉంటుంది. సో ఆ డిస్క్ మీద ఆ బ్రేక్ అనేది మనకి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మొత్తం కూడా మనకి బ్రేకే. సో ఈ డిస్క్ అండ్ ఈ ఫ్రిక్షనల్ ప్లేట్స్ అన్నీ కలిపి ఆ వీల్కి అటాచ్ చేయబడతాయి. ఎప్పుడైతే మనం బ్రేక్ అప్లై చేసామో అప్పుడు ఏమవుతాయంటే, ఈ ఫ్రిక్షన్ ప్లేట్స్ ఈ డిస్క్ని పట్టుకొని ఆ వెహికల్ని స్లో చేయడం కానీ స్టాప్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ క్లచ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే, అది ఇంజిన్కి గేర్ బాక్స్కి మధ్యన ప్లేస్ అయి ఉంటుంది. ఓకే, సో అది ఏమవుతుంది అంటే, ఆ పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఈ క్లచ్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకు కావాల్సినప్పుడు ఎంగేజ్ చేసుకోవచ్చు అండ్ మనకు వద్దు అనుకున్నప్పుడు ఆ క్లచ్ని డిసెంగేజ్ చేస్తే ఆ వెహికల్ మూమెంట్ అనేది ఉండదు. ఇంజిన్ ఆన్లో ఉన్నా సరే వెహికల్ మూమెంట్ అనేది ఉండదు. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి బ్రేక్స్లో మనం చూసినట్లయితే ఫ్రిక్షన్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే ఈ డిస్క్ని ఈ ఫ్రిక్షన్ ప్లేట్స్ పట్టుకుంటాయి, హోల్డ్ చేస్తాయి మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ ఫ్రిక్షన్ ప్లేట్లో మనకి ఆ ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి ఈ డిస్క్ని హోల్డ్ చేయడం వల్ల అక్కడ ఫ్రిక్షన్ లాస్ అనేది వస్తుంది. కానీ క్లచ్లో మనకి ఫ్రిక్షన్ లాస్ అనేది ఉండదు. ఎప్పుడు మనకి డిసెంగేజ్ చేయాలి, ఎంగేజ్ చేయాలి అన్నప్పుడు. ఎందుకు అంటే మనం జస్ట్ ఒక క్లచ్ పెడల్ మనం పుష్ చేస్తే చాలు, సో అవి డిసెంగేజ్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఎటువంటి ఫ్రిక్షన్ లాస్ అనేది జరగదు. ఓకే, కానీ ఎంగేజ్ చేసినప్పుడు కొంచెం ఆ ఫ్రిక్షన్ ప్లేట్ల దగ్గర, క్లచ్ ప్లేట్ల దగ్గర ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. కానీ డిసెంగేజ్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి ఫ్రిక్షన్ ఉండదు. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి బ్రేక్స్ అనేవి ఎప్పుడు కూడా డిసెంగేజ్ పొజిషన్లోనే ఉంటాయి. మన వెహికల్ మూమెంట్ అవుతున్నంతసేపు అవి డిసెంగేజ్లోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే వెహికల్ స్లో చేయాలి లేదా ఆపాలి అనుకున్నప్పుడు ఆ బ్రేక్ పెడల్ని మనం పుష్ చేసినట్లయితే ఆ వెహికల్ ఆ బ్రేక్ అప్లై అయ్యి వెహికల్ స్లో అవ్వడం కానీ స్టాప్ అవ్వడం కానీ జరుగుతుంది. కానీ క్లచ్ మాత్రం
వెహికల్ మూమెంట్లో ఉన్నంతసేపు ఎంగేజ్ పొజిషన్లోనే ఉంటుంది. ఎందుకు అంటే పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి కాబట్టి, సో వెహికల్ అనేది మూమెంట్ అవ్వాలి కాబట్టి. ఇన్ కేస్ మనకి ఆ స్పీడ్ చేంజెస్ ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు మనం ఆ క్లచ్ని డిసెంగేజ్ చేస్తాము. సో వెహికల్ మూమెంట్ అయినంతసేపు మ్యాక్సిమం ఈ క్లచ్ అనేది ఎంగేజ్ పొజిషన్లో మాత్రం ఉంటుంది. సో ఇవి మెయిన్గా బ్రేక్స్కి క్లచెస్కి ఉన్న డిఫరెన్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. సో మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.